గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సంగీత సాహిత్య సమలంకృతే. స్వాగతం. కానీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, సారు అలాంటివి వద్దురా, బాబాయ్ అని పిలుస్తా, అలాగే పిలువ, ఎందుకంటే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అలా అయితే. ఎందుకంటే లేకపోతే ఆ బీసుకుపోయి ఏదో ఇంటర్వ్యూ గుండెలో రాయబట్టి అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ లింగని తల మీది కెట్లు పారే విచిత్రంగా. ఈ ఐశ్వర్యం బులాలు భూములు కొంపలు అవి కావు. వాళ్ళకి లభించినంత ప్రాచుర్యం కానీ వాళ్ళకి లభించినంత హీరో వర్షిప్ ఇంకో రైటర్కి ఉన్నదంటే ఏదో కట్టగట్టుకుని కావాలని ఇక్కడ పుట్టినట్టే అలా అలా పుట్టారు. అంత మృదువుగా అంత సున్నితంగా ఉండే ఈ ధ్వని నేను వాయిస్తుంటే రంపంతో కోస్తే పొట్టు రాలుతున్నట్టుండేది. ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు. అమ్మతోడు అంటే ఏమిటి ఇక్కడ? నాటకం ఏంటి సబ్జెక్టు? ఇది ఎక్కువైపోయింది, ఇది మనమే రాసుకుందామని మొదలెట్టా. నాటిగా ఇది అసలు థియేటర్ దద్దరిల్లం కాదు, డబ్బులు వేశారు. అవును, నాకు గుర్తు. రంగస్థలం మీద డబ్బులు వేశారు. కానీ ఇక్కడి నుంచి సినిమాల్లోకి రావడం అన్నదే విపరీతమైన ఆకలి. ఎట్లా ఇండస్ట్రీకి వెళ్ళాలి? ఇప్పటికీ మాట్లాడుకుంటారు తెలుసా, నా చెల్లికి పెళ్ళి కావాలి మళ్ళీ మళ్ళీ అలా. నీ స్వయంకృతాపరాధాల వల్ల నువ్వు కెరీర్లో మిస్ అయింది ఏదైనా ఉందా? తాలుగా లేదమ్మా, కంచంలో భోజనం పెట్టలేదు సార్, అది మీటింగ్ మీకోసం షాట్. ఆకలి, ఇరిటేషను. ఏమైనా ఎప్పుడు మేము 7 అంటే 7కు ఉంటాం కదా, అనకూడని మాటే అన్న. అతను హర్ట్ అయిపోయి అక్కడికి జపాన్కి వెళ్తేప్పుడు ఎలా ఉంటాడు, చిన్న నిక్కరు ఇదే కదా. నేను అలా రోడ్డు మీద నేను ఇలా వెళ్తుంటే ఎవడో ఒక చౌకీదార్ బాహుబలి అన్నాడు. ఒక మహానుభావుడు, ఒక లెజెండ్ ని డైరెక్ట్ చేసావు. షార్ట్ కట్ చెప్పడం మర్చిపోయాడంటే నేను వెళ్ళకూడదు అనుకునేవాడు. అలా ఆ సినిమాకి 3 సార్లు చెప్పిన. ఆ పర్ఫార్మెన్స్కి కాదు, నేను ఏంటంటే ఈయన ఒకడండి, ఎందుకంటే అతనికి డైరెక్షన్. అక్కడ ఏ దేశానికి వెళ్ళినా నాకు ఫస్ట్ ఇన్విటేషన్ ఏమిటంటే, సార్ మీరు ఒక్కరోజు మాతో కలిసి భోజనం చేస్తూ. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఎ గ్రేట్ నా జీవితంలో 100%. అదొక చంద్రయాన్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థ గురించి మాటల్లో చెప్పడం కన్నా ఒక పాటలో చెప్పడం చాలా సమంజసం. మీరెంతో అత్యంత ప్రీమితమంగా ప్రేమించే మన తనికెళ్ళ భరణి గారు, స్వాగతం. నమస్కారం. కానీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, సారు అలాంటివి వద్దురా, నువ్వు బాబాయ్ అని పిలుస్తావు, అలాగే పిలువ, ఎందుకంటే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. నేను కూడా అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఏం పర్లేదు, ఎందుకంటే నేనే కదా, నన్నే కదా అంటున్నది, నేనే కదా అని చేస్తాను. హాయిగా బాబాయ్ అని పిలువు, నేను ఒరే అంటాను, లేదా ఏమో నాగేంద్ర అంటాను, ఏమో వాటెవర్ అలా అయితే. ఎందుకంటే లేకపోతే ఆ బీసుకుపోయి ఏదో ఇంటర్వ్యూ కోసం వద్దు. చాలా లెట్ ఇట్ బి వెరీ ఫ్రీ, క్యాజువల్, చాలా క్యాజువల్. అయితే నేను ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నీ దగ్గర ఉన్న మంచి లక్షణం నాకు బాగా నచ్చేది, ఎంతమందికో నచ్చేది. అదేంటంటే నీ సాహిత్యం కానీ, లేకపోతే కథలు కానీ, నాటికలు కానీ, లేకపోతే ఏదైనా కూడా సమాజానికి బాగా ప్రభావితమై రాసిన రచనలే అవన్నీ కూడా. ఎన్నో కవితలు కూడా నేను చదివిన వరకు. అయితే నేను ఎప్పుడు కూడా అంటే బికాస్ నిన్ను నాకు 1983 కుర్దా రోడ్లో ఒక్కరొక్క నాటిక
నాటికతో నువ్వు వచ్చినప్పుడు మేము నాగులు తిరిగే కోనలో నాటికతో ఎంఆర్ కాలేజీ నుంచి వచ్చాం, విజయనగరం ఎంఆర్ కాలేజీ నుంచి పరిషత్తుకి. అప్పుడు ఫస్ట్ టైం నేను చూడడం, మేము అందరం పులకించిపోయాం కుక్కరుకు నాటిక చూసి. డైలాగ్ లేదు కదా అక్కడ, అంటే రెండే వేషాలు. తల్లవజ్జల సుందరం నువ్వు, దానికి పెద్ద నేపథ్యం ఉంది, చెప్తా. సో అప్పటి నుంచి నీ ప్రయాణం, నాకు సినిమా ఇండస్ట్రీలోకి నువ్వు రావడం నాకు తెలుసు. కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర కంచుకోవచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని నిలబడ్డాం. నేను అడిగాను, సెటిల్ అయ్యావు బాబాయ్ అంటే, సెటిల్మెంట్ ఎవడుకుందిరా, రామజీరావుకి మాత్రం ఉందా సెటిల్మెంట్ అన్న నాతో. అలాగా నీ మలుపు ప్రతిదీ నేను ప్రత్యక్షంగా చూశాను. అండ్ పండించుకున్నావు కెరీర్ని. ఎలాగంటే ఊరికే నటుడుగా 4 వేషాలు వేసుకోవడం, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవడం కాకుండా, దాంతోపాటు ఈ సాహిత్యాన్ని కూడా, నీ జీవితాన్ని ఒరుసుకుంటూ ఆ సాహిత్యం కూడా ప్రయాణం చేసింది. నువ్వు రాసిన నాటకాలే కాదు, ఆటగద రాసేవా కానీ, పరికిణి కానీ, నక్షత్ర దర్శనం కానీ, ఇవన్నీ అంటే నీ పేరున ఈ ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోయే వర్క్స్ అవన్నీ కూడా. అసలు వాటన్నిటికీ బేసిక్ ప్రేరణ, ఎందుకంటే నువ్వు నటుడుగా బిజీగానే ఉన్నావు. బేసిక్గా మాది పండిత కుటుంబం, వంశంలోనే కొంచెం సరస్వతి కటాక్షం ఉంది. ఎందుకంటే మా ప్రపితామహులు జంట కవులు, తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మా ప్రపితామహులు. అంచేత కొంచెం ఇంగువ కట్టాం గుడ్డకి, అలా ఉంది. అలాగే నా పైవాడు, మేము 7 అన్నదమ్ములం. నా పైవాడు సూరిబాబు తనికెళ్ళ, ఈజ్ నో మోర్. వాడు అపారమైన మంచి సాహిత్యం, ఇంగ్లీషు తెలుగు సాహిత్యాలు. ఓకే, అంటే ఇంగ్లీష్ ఇలా పుస్తకం పట్టుకుని తెలుగులో ఈ కథని తెలుగులో డబ్బింగ్ చెప్పేసేవాడు అనమాట, తెలుగులో రాసుకునేలా అట్లాంటి వాడు. అలాగే మా అన్న ఎంఎస్కో పాకెట్ బుక్స్ ఆరంభం, మా పెద్దన్నయ్య దానికి మెంబరు. అంటే ఇంట్లో పుస్తకాలు ఉండేవి ఎప్పుడు అలాగా. ఓకే, సో పుస్తకం ఉంటే ఇక చదవడం, అంటే వేరే ఎంటర్టైన్మెంట్ ఏమున్నప్పుడు ఇంకా రేడియో రాలేదు మాకు, నా చిన్నదానికి అప్పుడు ఇంక రేడియోలే ఎరగం. సో చదవడం, మా అన్నదమ్ములందరూ కూర్చుంటే పద్యాలు చెప్పుకోవడం, సాహిత్యం చెప్పుకోవడం, ఇది బేసిక్గా మాలో మొదటి నుంచి ఉంది. భోజనాలు చేసేటప్పుడు ఇంకా మేము, వాడు ఒక పద్యం చెప్తే మేము ఒక పద్యం చెప్పి, అట్లా ఆ సాంప్రదాయం మాకు చాలా ఎంజాయ్, బ్రహ్మానందం అనేవాడు. రే ఎప్పుడైనా మీ అన్నదమ్ములు ఏదైనా పెళ్ళి ఇళ్ళాలి అనుకున్నప్పుడు నన్ను బెలవరా బాబు, మీ వాళ్ళ మధ్య కూర్చుంటేనే ఒక భువన విజయంలా ఉంటుంది. దట్ ఇస్ ట్రూ. అంత ఎంజాయ్ చేసేవాళ్ళం, సాహిత్యాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. అదే. సో అప్పుడు నా మధ్యతరగతి తనంలో అవి లేవు ఇవి లేవు అన్నింటినీ సాహిత్యం కప్పేసింది, మాకు తెలీదు. అదే, ఈ ఎంజాయ్మెంట్లోనే, ఈ అనుభూతిలోనే ఉండడం. ఏం కదా దానిలో ఇప్పుడు సాహిత్యం ఒక పద్యం చదువుతున్నాం అంటే అది కంటతా పడుతుంటే, ఇప్పుడు మేము పరబ్రహ్మశాస్త్రి గారు నాకు మాస్టర్, ఆయన నాకు లెక్కలు వీకు, కానీ తెలుగు చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఫస్ట్ టైం అటజనికాంచ భూమి సురుడంబ, అప్పుడు కంటతా పట్టిన ఆ సాహిత్యం, ఆ భిక్ష, అది ఆ కంటతా పట్టడం అనేది నాకు సరదా. నేను పూత మెరంగులను మొత్తం తెలుగు సాహిత్యంలో అత్యంత 27 అవన్నీ అది కంటతా పట్టాను. కవిత కూడా కంటపట్టాను. నా దాదాపు కాళహస్తీశ్వర శతకం మొత్తం కంటతా పట్టాను. కాళహస్తీశ్వర శతకం. అలాగా మొత్తానికి అలా ప్రారంభమై ఇంట్లో ఉన్న సాహిత్యం అలా ఇంటర్మీడియట్ నుంచి అక్కడ కాంపిటీషన్, నాటకాల కాంపిటీషన్ జరుగుతోంది. అప్పటి వరకు నాకు నాటకాలు, హరికథలు ఇష్టం. హరికథ ఎందుకంటే నాకు హరికథ అంటే చాలా ఇష్టము, చాలా గౌరవం కూడా. ఎందుకు గౌరవం అంటే, ఒక వ్యక్తి అక్కడ కథ మొదలెట్టాక అది భారతమోనో రామాయణమోను, రామాయణం అనుకుందాం, ఆడే రాముడు, ఆయనే సీత, ఆయనే లక్ష్మణుడు, ఆయనే ఆంజనేయుడు, ఆయనే వాలి, ఆయనే జటాయు, ఆయనే రావణాసురుడు కూడా ఒకటేగా, వన్ మ్యాన్ షో. పైగా భరతనాట్యంలాగా ఇక్కడ రాముడు వచ్చి అట్లా రాముడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ కళ్ళల్లో, ఆ ఆటలో, ఆ డాన్స్లో ఒక్క వ్యక్తి విశ్వరూపం ఏమన్నా చూపదలుచుకుంటే హరికథ నాకు తెలిసి. అందుకని నాకు ఆదిభట్ట నారాయణ దాస్ గారి పేరు తలుచుకుంటే అసలు పులకిస్తుందన్నమాట ఒళ్ళు. ఒక్క వ్యక్తి, అబ్బాయి ఎలా రసాప్లావిత కథ చెప్పేస్తున్నాం, మనం వెళ్ళిపోతున్నాం, అన్ని పాత్రలు చూసేస్తున్నాం, సినిమా అయిపోయింది, బాహుబలి చూసేసాం. తర్వాత పాపం మళ్ళీ మామూలు చిన్న హరికథ, ఆ దక్షిణ, ఆ తాపత్రం. అంచేత నాకు హరికథ అంటే అపారమైన గౌరవం. దట్ మేడ్ మీ యాక్టర్. ఆ నటన కానీ రచన కానీ ఏదైనా సరే దానికి బేస్ మాత్రం హరికథ. అక్కడి నుంచి మెల్లిగా ఇదైతే దాన్ని ఇమిటేట్ చేస్తుండేవాడు. ఇంటికి వచ్చి ఓ బొట్టెట్టేసుకుని, ఆ వావిలాకులు ఉండేవి అప్పట్లో మా రైల్వే క్వార్టర్స్లో. ఆ వావిలాకులు దండ వేసుకుని, చిన్న లుంగి కట్టుకుని,
చెమట అని బొగ్గులు వేరడానికి చెమట ఇప్పుడు జనానికి తెలియదు చెమట నాకు ఇలా అంటే దానితో సౌండ్ వచ్చేది చక్ చక్. అవును. అతను ఏం చెప్పాడో దాన్ని ఇంకోలాగా మరి ఏం చెప్పాడో నాకు గుర్తులేదు. పిల్లలందరినీ పెట్టుకుని నేను హరిదాస్లాగా. సో అట్లా నటన సాహిత్యం అట్లా అబ్బింది నాకు. ఓకే. సరే అక్కడికి వచ్చి కాలేజీ రాగానే కాంపిటీషన్. అప్పట్లో కాలేజీ నాటకం అంటే జంజాల గారిది లేదా ఆది విష్ణు. కాకపోతే ఇద్దరు దాంట్లోనూ ఆడవేషాలని మాకంత స్తోమత లేదు మా టీంకి. అదే కొంచెం మధ్యతరగతి టీం అది. అదే మిగతా వాళ్ళందరికీ హీరోలు మ్యూజిక్ పెట్టుకునే. సో అప్పుడే మా నాన్న రిటైర్ అయ్యి మేము అద్దె ఇంట్లోంచి వచ్చాము. రైల్వే క్వార్టర్స్ లాంటి అపారమైన విశాలమైన సామ్రాజ్యం నుంచి మధ్యతరగతి దీంట్లోకి వచ్చాం. అద్దెంట్లోకి. అదేంటి నీళ్ళు ఎక్కువ పడుతున్నారు, గోడకు మేకు కొట్టారు, లైట్ అప్పుడే, ఇవన్నీ కొత్తగా మాకు. అది కదా రైల్వే క్వార్టర్లో మీరే రాజులు మహారాజులు. ఇదేంటిది ఇవన్నీ అనుభవాలతో అద్దె కొంప అని నాటికి రాశాను. నేనే డైరెక్షన్, నేనే యాక్టర్. అది సంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీకాంలో నాటకం వేసేటప్పటికి మాకు ఉత్తమ ప్రదర్శన. సో ఉత్తమ ప్రదర్శన మాకు ఆ నీరాజనం అందరు చప్పట్లేదా ఆకలి కొన్న కళాజీ బచ్చ అంతే. ఇంకా అంతే. అక్కడి నుంచి మనం ఏదో ఇది కాదనమాట, మనలో ఇంకోటి ఏదో ఉంది అని ఇంకా వెతుకుతున్నాం. ఇంకా మనం అక్కడికే ఫస్ట్ టైం ఇంకా అందరం ఎవరైతే నాటకం వేసామో అందరం కూర్చుని నవీన కళామందిర్ అని ఒకటి స్టార్ట్ చేసి దీన్ని చీఫ్ గెస్ట్ అవని పిలుద్దాం అంటే ఆ పక్కనే దగ్గరలో రాళ్లపల్లి ఆర్వి నరసింహారావు గారు అని ఉండేవారు. ఆయన మా గురుగారు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇట్లా సరిగ్గా ఆయన పెళ్ళై 16 రోజుల పండగ కూడా అవ్వలేదు, దాదాపు 13 రోజులు 12 రోజులు అయిందంతే. ఆయన ఇంటికి మెట్లు ఎక్కుంటూ ఇలా చాలా పొడుగా మెట్లు ఉండేవాడు. ఒక ఒంటి స్తంభంలా దాంట్లో వెళ్ళాం. ఇంకా అవికి ఇంకా పసుపు తాడు ఇంకా ఆ తిక్కుగా ఉంది. అయ్యా ఇట్లా మేము సమాజం వ్యవహరిస్తాం, మీరు వచ్చి అక్షింతలు ఆశీర్వదించాలి. సరే వచ్చి పరిచయం అయింది. ఏదో మా స్థాయికి బూంది చాయ్ తోటి నాటకం. ఇంకా మేము చిన్న స్కిట్స్ లాంటివి ఇప్పుడు వస్తున్నాయి టీవీల్లో, అలాంటి స్కిట్స్ తయారు చేసి జబర్దస్త్ స్కిట్స్. 8 నంబర్ గల్లీ మా సీతాఫలం మండికి వెళ్ళే దారిలో 8 నంబర్ గల్లీలో మా తొలి ప్రదర్శన జీవితంలో. మా అంతటా మేము రాసుకుని మేము మేకప్ వేసుకుని మేము చేసుకుని వెళ్ళేటప్పటికి అక్కడ వాడెవడైతే ఉంటాడో ఆర్గనైజర్ ఒక ఇంతలావు తెర కట్టేసాడు ముందు. ఇదేంటను అంటే మీరు వేస్తారు కదా, మేము వేయడం అంటే నాటకం అట్లా వేస్తే అది స్క్రీన్ కాదే, సినిమా కాదు, ఇది నాటకం అంటే ఏం చేయాలండి, తీసే బాబు అన్ను తీసేసాం. ఇంకా మేము మొదలెట్టాం. అంటే టు బి ఫ్రాంక్ ఇట్ ఈస్ ఎ స్లాప్స్టిక్ కామెడీ. స్లాప్స్టిక్ అంటే మన చార్లీ చాప్లిన్ లాగా సెటిల్ కామెడీ కాదు, ఊర కామెడీ. అదే అరటిపండు తొక్కేసారు లారెన్ హార్డీ యాక్చువల్గా. అసలు స్లాప్స్టిక్ అంటేనే వాళ్ళు కర్ర ఇలా విరగ్గొట్టి వెదురుని ఇలా 4 ముక్కలు కొట్టేసి జోకర్లు పెట్టుకుంటారు. సరే అది ఇలా కొడితే చిల్క్ సౌండ్ ఎక్కువ, దెబ్బ తగలగానే సౌండ్. దట్ ఈస్ కాల్డ్ స్లాప్స్టిక్, చీప్ కామెడీ. ఈ సర్కస్లో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి జోకర్లు ఊరికే కొట్టుకుంటూ ఉంటారు. అవును. ఆ స్లాప్స్టిక్తో కొడుతుంటారు కదా, ఆ సౌండ్ ఎక్కువ. అంత చీప్గా మేము అంటే మాకు తెలిసిన అది ఓవర్ చేయడం కదా, అతి చేయడం. విపరీతంగా నవ్వుతున్నారు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు వీళ్ళు. కానీ కట్ చేస్తే ఆయన వచ్చాడు ఆర్గనైజర్. మీరు ఆపండి ఒక నిమిషం అని స్టేజ్ మీదకి వచ్చి, ఏమా మజాక్ చేస్తుండ్రా, అరే ఎంత కష్టపడి నాటకం ఆడుతుంది, నవ్వుతారేం ఏమరా, నోటి మీదలే ఏమి అది సూర్యండి సార్ అంటే మేము మేము వేస్తుందే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలి, వీడెవడరా బాబు అని. ఇట్లాంటి స్థాయి నుంచి ఈ చూశాడు మా గురువుగారు. సరే ఓకే ఆర్టిస్టులు పిల్లలు పనికొస్తారు అంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ మా గురువు మీద కోపం వచ్చింది. ఎందుకంటే మాకు ఆయన నాటకాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మేము ఇక్కడ ఆర్టిస్టులు సమాజం మొదలెట్టే చిన్న వేస్తున్నాం, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడే, మాకు ఏదైనా అవకాశం ఇవ్వడా అని చెప్పేసి మేము ఇలాగ చిన్న మొదలెట్టేసాం. ఆ ఫోటోలు తీయడం అవన్నీ మెల్లిమెల్లిగా ప్రచారం అయిపోయింది. ఇంకా దీన్ని ఏమంటారు, నవరాత్రులప్పుడు 9 days బిజీ మేము. ఎక్కడ పడితే కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయి ఒక చోట కాబట్టి అది ఒక లోకల్గా వీడు లోకల్ ఫేమస్ అయిపోయింది. అయితే మా గురుగారు గుర్తించారు, టాలెంట్ ఉంది కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఆయన మమ్మల్ని నాటకాలకి ఆరంభించి ఫస్ట్ ముగింపు లేని కథ. ముగింపు. అప్పుడు నాకు దాదాపు 23 ఏళ్ళు.
నేను 80 ఏళ్ల ముసలివాడి పాత్ర దాదాపు 100 షోలు వేసాను నేను. అబ్బా 100 ప్రదర్శనలు వేసాం. ఆల్ ఓవర్ మా ఢిల్లీ వెళ్ళాం, కలకత్తా వెళ్ళాం, కేరళ వెళ్ళాం. ఆల్ ఓవర్ ఇండియా అనాలి. ఆల్ ఓవర్ ఇండియాలో ఆ తెలుగు నాటకం అంటే తమిళ నాటకాలు అంటే వేల సంఖ్యలో ఉంటుంది. తెలుగు నాటకం 100 సార్లు ఇవ్వడం చాలా గొప్ప. అందులో ఒక్కసారి 99 ప్రదర్శన ఆయన రాలా. అప్పుడే మేము ఆయన్ని చెన్నై పంపాం మేమందరం స్త్రీ అనే సినిమా కోసం. నాటకం రైల్వే కళా పరిషత్లో నాటకం. అది దాని పేరు ముగింపు లేని కథ జీవన్ముఖుడు అని కలిసి నాటకం. 2 గంటల నాటకం. 2 గంటల్లో కనీసం గంట సేపు ఆయనే మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఇంకో 1 వీక్లో రావాలి. అక్కడి నుంచి టెలిగ్రామ్ పంపించాడు, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, ఐఎమ్ అనేబుల్ టు కమ్, షూటింగ్లో ఉన్నానని. మా గుండెలో రాయబడిపోయింది. ఎంట్రీ ఇచ్చేసాం. రైల్వే కళారంగం ప్రెస్టీజియస్. నేనేమో తాత వేషం, మల్లాది విజయలక్ష్మి గారు ఆవిడ భార్య వేషం అన్నమాట, రాళ్ళపల్లి గారు. అందరూ మాట్లాడుకోరే నువ్వేసేరా అంటే మా గురుగారు మంచి సాంప్రదాయం ఏంటంటే ఎవరు రాకపోతే ఆ వేషం పక్క వాళ్ళతో వేయించేవాడు. అట్లా నాకు అన్ని వేషాలు అందరం అన్ని వేషాలు వేసే స్థితి వచ్చింది. కానీ ఈయన వేషం ఎవరు మాకు పక్క నుంచి చూస్తున్నాం తప్ప ప్రవేశించి వేద్దాం అనేది. అక్కడి నుంచి 7 days రాత్రింబగళ్ళు నిద్రలో కూడా ఇలా అన్నప్పుడు లేచి డైలాగ్ చెప్పే స్థితికి నేను వచ్చానమాట. ఇంకా నాటకం ప్రదర్శన. ఇంకా ఒకసారి గురుగారికి నమస్కారం పెట్టుకుని వేసాం కళ. కట్ చేస్తే అందరూ బాగుంది. అన్ని నాటకం ఉత్తమ ప్రదర్శన వేరే దానికి వెళ్ళిపోయింది. అంటే రాళ్ళపల్లి గారి స్టాండర్డ్ లేదుగా మరి టీంలో. ఉత్తమ నటుడు తనికేళ్ల భరణి అమ్మని ఆయన వేషం నేనేసి తర్వాత అది ఆ కప్పు ఏదైతే ఇచ్చారో తీసుకెళ్ళి ఆయన పాదాల ముందు పెట్టి, సార్ ఇది మా గురుదక్షిణ అండి, ఎంతకన్నా మేమే చెప్పాం అట్లా. అయితే ఇప్పుడు చిన్న పాయింట్ ఇందాకలా నువ్వు చెప్తున్న దాంట్లో నాకు హరికథ నీకంత ప్రభావితం చేసి నిన్ను అంత ఇష్టపడే ఆ హరికథ నువ్వు ఇన్ని రాసావు, నాటకాలు రాసావు, కవితలు రాసావు, ఇన్ని రాసావు, ఆటకథ రాసావు. ఒక హరికథ ఎందుకు రాయలేదు బాబాయ్ నువ్వు? అంటే ఒకటి హరికథ రాయడానికి రెండో ఏంటంటే వాడికి నేను అది వేయగలిగిన కెపాసిటీ మనం వేయలేము. సంగీత సాహిత్య సమలంకృతం అంటే హరికథ, ఎందుకంటే వాడు డ్యాన్స్ చేయాలి. ఒకటి కాదు, వాడు సమస్త కళారూపాల సమాహారం. వాడు డ్యాన్స్ రావాలి, చిడతలు కొట్టాలి, కరెక్ట్గా టైంకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఈ సంగీతంతో బ్యాలెన్స్ అవ్వాలి. ఇన్ని ఎవరికి అవుతుంది? అదే అంటున్నా. అంచేత అది అసాధ్యం. నేను రాశాను, ఎవరు వేస్తారు? నేనే వేయాలి. మనకు అన్ని విజయాలు రావే. హరికథ నువ్వు నటించకపోయినా బట్ నీకున్న ఆ స్వారస్యం అంటారే. నేను అదే నాకు అర్థమైంది. హరికథ రాయడానికి నాటకం ఎందుకు రాస్తాం? ఎవడన్నా వేయాలని. పాట ఎందుకు రాస్తాం? పాట ఎప్పుడు పూర్తవుతుంది? ఎవడన్నా పాడినట్టు. అంతే కదా, రాసి ఉపయోగం ఉంది. అట్లాగా దేన్ని. అయితే నేను హరికథ రాయలేదు, కానీ దాని మీద ఇష్టంతో శృంగార గంగావతరం ఒక గేయ కావ్యం రాశా. అంటే ఆ పట్టు అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ లింగని తల మీదికెట్లు పారే విచిత్రంగా. ఇలా గకార ప్రాస్తావం మొత్తం శృంగార గంగావతరణ మొత్తం రాశాను. ఓకే. అట్లాగా అది రాయకపోయినా ఇలాగా. బట్ ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఆటకథ రాసేవా, నువ్వు పాడడం వల్ల ఎక్కువ పాపులర్ అయింది. అది రాయడం కన్నా కూడా. అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. ఏమిటంటే నేను బేసిక్గా కవిత్వం నాకు చాలా ఇష్టం. నేను ప్రబంధ కావ్యాలు, ఇప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు పెద్ద పండితుడు కాకపోయినా మా ఇంట్లో కుమార సంభవం, మేఘ సందేశం ఇవన్నీ ఉండేవి. మా నాన్న చాలా రాగయుక్తంగా అస్తుత్తర స్వాందిసి దేవతాత్మాం హిమాలయో నామనగాధిరాజ పూర్వాపరౌ వారి నిదీక వాహ్య స్థిత పృథివ్యా ఇవమానదండం ఇలా పాడుతున్నప్పుడు అది మేము చాలా బాగుంది అనిపించి అలాగా ఆ కావ్యం చదివేవాళ్ళు అన్నమాట. కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారా ప్రమత్వ శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేన భర్తృ యక్షశ్చక్రే జనకతనయ స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషి వసతిం రామగిర్యాష్. అసలు కాళిదాస్ ఎందుకు గొప్పవాడు అనేది అప్పుడు మాకు చిన్నప్పుడే. మేఘ సందేశం అనేది విరహానికి సంబంధించిన
కావ్యం. ఆ ఫస్ట్ శ్లోకంలోనే ఏం చెప్పేస్తారంటే అది రామగిరి. ఇక్కడ జనకతనయ స్నానపు ఆ నీళ్ళు ఎలాంటివంటే జనకతనయ అయిన సీత స్నానం చేయడం వల్ల పుణ్య నదీ జలాలవి. సో సీతకి రాముడికి లింకు పెట్టి ఇది విరహానికి సంబంధించిన కథ అని ఫస్ట్ శ్లోకంలోనే కాళిదాసు చెప్పేస్తాడు. అట్లా మా జీవితాల్లోకి కాళిదాసు నేను ఎప్పుడూ గర్వించే విషయం ఏంటంటే మన సంపద అదే. ఈ పుస్తకాలే నా సంపద. ఈ ఐశ్వర్యం, బులాలు, భూములు, కొంపలు అవి కావు. ఎందుకంటే ఏ క్షణమైనా ఆ శ్లోకం చదువుకుంటే మనకు వచ్చే ఆనందం వేరే, అది వేరే మానసిక ఆనందం. అందుకనే సంగీత సాహిత్యాలు ఒక రాక్షస ప్రవృత్తి అంటే ఒక మృగమే కదా. మనిషి అంటే మృగమే కదా. ఆ మృగి నుంచి మెల్లిగా మార్చాలంటే వాడు ఇదర్ సంగీతము, సాహిత్యము, లలిత కళలో వాటిని సూట్ చేసి వాడిని మనిషిగా మారుస్తాయి. ఒక కవి హత్యలు చేస్తాడు అంటే అది దరిద్రంగా ఉంటుంది. చేయలే ఒక వీణ వాయించేవాడు పిస్టల్తో కాల్చి ఊహించలేం మనం. సో ఎందుకు సున్నితత్వం ఎంటర్ అయిపోతుంది. అందుకని లలిత కళల వల్లనే లేదా సాహిత్యం వల్లనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సాయంత్రాలు ఇంకొక వేరే లోకాలు సృష్టించుకోగలుగుతాం. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ మ్యూజిక్, లిటరేచర్ అండ్ మ్యూజిక్. ఇప్పుడు నార్మల్గా అంటే నువ్వు చెప్పిన దాంట్లోని నువ్వు ఫాలో అయ్యే మెథడాలజీలో ఈ సమాజాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన కవులు ఆ తరంలో ఉంటే తర్వాత తరంలో ఒక వేమన గారు కానీ, ఒక గురజాడ గారు కానీ, తర్వాత శ్రీశ్రీ కానీ వాళ్ళకి లభించినంత ప్రాచుర్యం కానీ వాళ్ళకి లభించినంత హీరో వర్షిప్ ఇంకో రైటర్కి ఉన్నదంటే దురదృష్టం. తమాషా చూసా, ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లన్నీ ఒక పీరియడ్ వాళ్ళే వీళ్ళందరూ. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, చలం వీళ్ళందరూ ఏదో కట్టగట్టుకుని కావాలని ఇక్కడ పుట్టినట్టే అలా పుట్టారు. ఆ తర్వాత మళ్ళీ అంత గొప్పగా అనేది ఇంకా ఎక్కడ గురజాడ నాటకం అంటే గురజాడ దగ్గర అయిపోతుంది. అదే అప్పుడు కాళిదాసు నాటకం అంటే గురజాడ పోటర్న్ పోయిటరీ శిష్య దగ్గర అయిపోతుంది. ఆ తర్వాత ఎంతమంది ఉన్నా కూడా అది ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి, నేను అనుకోవడం వాళ్ళ నిజాయితీ. ఇప్పుడు త్యాగరాజు స్వామి కానీ అన్నమయ్య కానీ ఆ కీర్తనలు రాశారంటే వాడికి ఎవరితోటి సంబంధం లేదు, రాముడితోటి తప్ప త్యాగరాజుకి ఎవరితోటి సంబంధం లేదు. నిధి ఒక కీర్తన అంటే అసలు జగదానందకారక అనే పదాల పోహళింపు ఉందే. జగత్తు మనకు తెలుసు, ఆనందం తెలుసు, కారకుడు తెలుసు. అది కలిపిన వాడు జగదానందకారక. ఒక్క వాక్యంలో మొత్తం వ్యక్తిత్వం అంటే దేవుడి వ్యక్తిత్వం, వీడి ఆర్ద్రత అంత ఏక వాక్యంలో చెప్పి అనుభూతి. ఏకవాక్య దాన్ని ఏమంటారు, ఏకవాక్య సంబోధనం, ఏకవాక్య మహాకావ్యం. అన్నమయ్యుడు ఇంత మాత్రమున ఎవ్వరుదలచిన అంత మాత్రమే నీవు. అసలు నాకు అప్పుడు అనిపిస్తుంది అంటే మనకు నమ్మకం నీకు కొండంది ఉంటే ఆడు కొండంది ఉంటాడు. అవును, నీకు ఇంత నాకు అంతే ఉంటుంది. పొద్దున్న నుండి సాయంత్రం లేదనుకో, నువ్వే అంత బిజీ అయితే వాడు ఇంకా బిజీ. సో సాహిత్యంతో కానీ ఆయన మాట, అన్నమయ్య గారు రాసిన మాట నాకు ఒకటి ఎంత ఇష్టం అంటే, ప్రియుడికి రాసిన పత్రిక కాదు కదా అని. ఈ కన్నీళ్ళు, ఈ కళ్ళ చూపులు గుచ్చేసి ఆ నెత్తురుతో రాశాట. అసలు ఎంత పోయిటిక్ సెన్స్ దాంట్లోని. ఊరికే భక్తి అది నీకు మామూలు, నీకు ఊరికే కమలాకు చచూచు గంగు అది అసలు సుప్రభాతం ఎంత పోయిటిక్గా ఉంటుంది. అంటే డెప్త్ మనం సర్ఫేషియల్గా దురదృష్టవశాత్తు ఈ జనరేషన్ సర్ఫేస్ పైన ఉంటే చాలు, పై మెరుగు వ్యవహారం. అందువల్ల కానీ చిన్నప్పుడు మేము చాలా ఇప్పుడు అమరకోశం చదువుకున్నాం, మేము అమరకోశం కావ్యాలు చదువుకున్నాం. ఒక్కొక్క వాక్యం చదువుతుంటే ఆగిపోయేవాళ్ళం. అవునా, ఏమిటి ఈ కల్పన, ఏమిటి ఈ ఎంత గొప్ప ఈ సాహిత్యం. సో అదంతా మాకు బ్యాంకులో వేసుకున్నాము అని, అందుకనే కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోగలుగుతున్నాం. అవును చాసో గారు, నువ్వు చెప్పిన మాట, నీ ఏజీ, నీ ప్రయాణం, నీ ప్రారంభం అవన్నీ చూస్తే చాసో గారు వాయులేను అన్న కదా, అందులో సెంటెన్స్ రాశాడు, సంగీతం సాహిత్యం కనుక పిల్లలకి నేర్పగలిగితే అది వాళ్ళ యావజ్జీవ ఆనంద హేతు అవుతుందని. సెంటెన్స్ మర్చిపోలేను. దీన్ని విజువల్గా చెప్తా. నేను చిన్నప్పటి నుంచి మాది రైల్వే క్వార్టర్స్ కాబట్టి ఎదురుగుండా
మలయాళీసు, గుజరాతీసు, తమిళియన్సు, ముస్లిం, క్రిస్టియన్, ఒక మినీ ఇండియా అది. ఎదురుగుండా మలయాళీస్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎక్కువ మలయాళ సినిమాలు, సినిమా చండా, చెమ్మీన్ అలాంటి సినిమాలు నాకు చాలా చిన్నప్పుడు 10వ క్లాస్లో ఉన్నప్పుడే అవి చూసేసా. అందువల్ల ఆ ప్రయాణం చూడు తమాషాగా. కమర్షియల్ సినిమాలు చేస్తున్నా కూడా నా మనసంతా ఆర్ట్ ఫిల్మ్స్ పట్లే ఉంటుంది. అదే మిథునం వైపు ప్రయాణం చేసావు నువ్వు. దిస్ ఈజ్ అది బ్యూటీ అనమాట. పొయిట్రీని ఆనందించే స్థితి, ఆ కళాత్మకత, అది జీవితంలోకి ఎంటర్ అవ్వడం వల్ల నేను ఎన్నో ఆ మినీ ఇండియాలోంచి నేను ప్రయాణం చేసి వచ్చిన నాకు సాహిత్య పట్ల విపరీతమైన అనమాట. ఇప్పుడు ఎందరో మహానుభావులు, ఎంత గ్రేట్ లిటరేచర్ ఉంది దానిలో, ఎంత గ్రేట్ లిటరేచర్. దానికో రీజన్ ఏమిటంటే ఇప్పుడు ఈ ఇట్లాగా ఎందరో మహానుభావులు రాయడానికి కారణం ఏమిటంటే నాకు సంగీతం పట్ల ఇష్టం అంటే మనకెవరికి రాదు. మా ఇంట్లో ఎక్కడ సంగీతం లేదు. సాహిత్యం అయితే ఉంది కానీ సంగీతం లేదు. సరిగ్గా నా ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో గరిమెళ్ళ నరసింహారావు గారు, ఎస్ జానకి గారు బావగారు, వాళ్ళ అక్క సీతాఫలమండిలో ఉండేది. ఆయన అన్నమాచార్య కళాపీఠం ఏదో పెట్టాడు. ఆయన పెడితే అందులో అన్ని కోర్సులు, మృదంగం, వయలిను. నాకు మృదంగం నేర్చుకోవాలి ఎందుకు అనిపించింది, తూర్పు పొడమరా అనే సినిమాలో కమల్ హాసన్ మృదంగం వాయిస్తాడు. ఆ చేయి కట్టింది టంగటంగన, అది ఎంతో చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నేర్చుకుంటే మృదంగం నేర్చుకోవాలని నేను గరిమెళ్ళ నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఎంత అప్పుడు అంతే. పెద్దయినా చాలా పెద్ద అమౌంట్ అక్కడ. సరే వెళ్ళి ఫండ్, ఇది నేను 70s సంగతి చెప్తున్నా. సరే రా కూర్చోండి, అయిపోయింది. కొట్టాం మళ్ళీగా టక్క ఒక రోజు 2 రోజులు 15 రోజులు నెల ఇంటికి వచ్చి తలుపుల మీద ద్వారబంధాల మీద కొట్టేస్తున్నాడు. అద్దెకొంపర బాబు అనేది మా అమ్మ. అంతా సజావుగా సాగుతుందన్న క్రమంలో మా గురువుగారు కూర్చోబెట్టి నరసింహారావు గారు, ఒరే 2 ఏళ్ళు 4 ఇంతే లెక్క, ఇలాగా 2 3 6 మృదంగం లెక్కలు అవి ఇవి ఒకటే అన్నాడు. నా గుండెలో రాయబడి నాకు లెక్కలు రావు. ఇప్పుడు 3 3 ఆడినా అప్పుడు 12 ఎంత అంటాడేమో అని చెప్పి అది మానేశాను. సో మృదంగం అలా ముట్టుకుని మానేశాను. తర్వాత బ్రహ్మానందం గారైన ఒక ఆయన ఉండేవాడు, మన బ్రహ్మానందం గారు వైలినిస్ట్, ఆయన దగ్గర కొన్నాళ్ళు వైలిన్ నేర్చుకున్నా. ఆ తీగల మీద ఆయన ఇలా వాయిస్తుంటే అంత మృదువుగా అంత సున్నితంగా ఉండే ఈ ధ్వని నేను వాయిస్తుంటే రంపంతో కోస్తే పొట్టు రాలుతున్నట్టు ఉండేది నిజంగా. ఇంకా మనకి సంగీతం రాదు అని నిర్ణయించుకున్నాక ఇక పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 5 ఏళ్ళు అప్పుడు ఇదే ఇంట్లో రమణమూర్తి అని ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. సార్ నాకు సంగీతం వచ్చండి, నేను బేసిక్గా లాయర్ని, నాకు సినిమాలో ఏమైనా అవకాశాలు మ్యూజిక్ డైరెక్టర్గా. అది చూద్దాంలేండి కానీ ముందు ఓ పని చేయండి సార్, నాకు సంగీతం అనుకున్నాను, నాకు రాలేదు, మా పిల్లలకి ఏమైనా నేర్పండి అన్న. నాకు నేర్పడం రాదు సార్, నాకు మీకు ఏమొస్తే అదే నేర్పండి అన్న. సరే పాపం ఒప్పుకున్నాడు ఆయన. పొద్దున్న 6 గంటలకు ఇక్కడే ఉండేవాడు, 6 గంటలకు వచ్చేవాడు. ఆయన వచ్చాక పిల్లల్ని లేపి మొహం గడిగి పాలు తాగేవాడు వచ్చేటప్పుడు 7 అయ్యేది. ఎన్నాళ్ళు ఇట్లా ఆయన వచ్చా మీరు 7ంటికి రండి, పర్లేదు సార్ పొద్దున్నే వస్తా అట్లా. వాళ్ళు ఒకవేళ 7ంటికి వస్తే వీళ్ళు 7ంటికి లేచేవారు. అందుకని నేనేం చేశానంటే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు నేను నేర్చుకోవడం మొదట. ఓకే 6 to 7 వాళ్ళకి రాలేదు కానీ నాకు సంగీతం వచ్చింది. ఇది నేను ఇక్కడ కూర్చుని 6 గంటలకు మొదలెడితే ఒకవేళ షూటింగ్ లేదనుకో టిఫిన్ చేసి మళ్ళీ లంచ్ మధ్యమావతి రాగానే 7 గంటలు ప్రాక్టీస్ చేశాను. అబ్బా, మీ ఆటగది రహస్య మధ్యమావతి దానికోసమే. ఇది కార్యకారణ సంబంధం ఏంటంటే ఈ రాగం వంట పట్టేసి అస్థిగతం అయిపోయింది అన్నమాట. అది వచ్చేసి ఒకరోజు సడన్గా ఈ మన శబరిమలై శఖరం కూలి తెలుగు వాళ్ళు పోయారని అనగానే నాకు ఆ రాగం నాలో వెంటాడుతుంది కదా. అవును, అది దేవుడి దగ్గర కూర్చుని ఆటగదరా శివ అలా మనసులో ఆటగద కేశవా అని వచ్చిన తర్వాత ఏమిటిది, క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అన్నారు ఆదిశంకర్లు. ఏమిటాయి ఆట, ఇలా చంపేయడం ఏమిటి అని చాలా బెంగతో అలాగా ఆటగదరా శివ ఆటగద కేశవా ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు. అమ్మతోడు అంటే ఏమిటి ఇక్కడ, శివశక్త్యాయుక్తో యది భవతి భక్త ప్రభావితం. శివుడు లేకుండా అమ్మవారు లేకపోతే
అదే అన్నాను, అమ్మ తోడు అంటే అదే మన మదర్ అయ్యమ్మ తోడు కాదు, అమ్మ తోడు. అమ్మ తోడు ఆటగదరా శివా, అదే అమ్మ తోడు కూడా నీకు ఆటకే ఆటగద కేశవా, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ. ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు. మళ్ళీ ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి, కామదహనము సయ్యాట నీకు. ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణుమాయలు కూడా ఆట నీకు. ఆట చదువుల తల్లి, ఆట బంగారు వల్లి, ఆట చదువుల తల్లి, ఆట బంగారు వల్లి, ఆటగద శ్రీచక్ర సంచారిణి, ఆటగదరా శివా, ఆటగద కేశవా. అదే రాగంలో ఒక 22 రోజులు జ్వరం. జ్వరం అంటే ఎక్కడ వచ్చినా అదే 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 ఫేవరెట్. రాత్రి పొద్దున్న నైట్ రాత్రి పక్కన ఇది పుస్తకం పెట్టుకుని పెన్ పెట్టుకుని పడుకునేవాడు అనమాట. ఓ రాత్రి వీళ్ళు వస్తే వేసేసి మావిడికి భయం వేసేసింది. వీడు పిచ్చెక్కింది, ఏమిటండి ఇలా పిచ్చెక్కినట్టు ఇలా అయిపోతున్నారు మీరు ఏదంటే, ఒకవేళ నిజంగా శివుడి పిచ్చి ఎక్కితే అంతకన్నా కావాల్సింది ఏమిటారు. మొత్తానికి అది 125 రాక రాసి దాన్ని 108కి ఎడిట్ చేసి, అదే కదా 108 చేసి వేటూరి సుందరరామూర్తి గారు తీసుకెళ్ళి చూస్తే పులకించిపోయినా చాలా 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 బాగుంది ఆయన అని ముందు మాట రాశాడు. మాడుగుల నాగం శర్మ సంస్కృతంలో దానికి ముందు మాట రాశాడు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశాడు. అన్నయ్య సీతారామ శాస్త్రి ఒక పాట రాశాడు ముందు మాటగా ఒక పాటే రాశాడు. నాకు బాపు గారికి వినిపించా, పరమాద్భుతమైన బొమ్మేసి పంపాడు. అది అసలు నేను బాపు గారు ఎప్పుడు బొమ్మ వేసినా అలా అలా చాలా గంట 2 గంటల అంత చూస్తూ ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీరు ఆ కాలు ఇలా అన్నప్పుడు ఆ మువ్వలు ఆ గాలిలో తేలడం చాలా బాగున్నాయంటే, అవునా గమనించారా మీరు, బాగుంది అని. ఒక నెల తర్వాత నేను ఫస్ట్ వేసిన బొమ్మలో ఇలా తంతున్న బాలు కొంచెం దూరం అయిపోయిందండి భూమి. అంటే భూమిని బాలుతో ఆటగదరా శివ అనడానికి ఇలా గమ్మత్తుంటే ఆటగదరా శివ, ఆటగద కేశవ కాబట్టి శివుడికి పింఛం పెట్టాడు ఆయన. అవును, ఎస్ ఐ రిమెంబర్. పింఛం పెట్టి ఆ కాలుతో ఇలా తన్నినప్పుడు ఆ భూగోళం ఫుట్బాల్లో ఉండే భూగోళం కొంచెం దగ్గరేసి రెండో బొమ్మ పంపాడు నాకు. ఒక బొమ్మ వేయడమే గగనం, అలాంటి రెండో బొమ్మ కూడా వేసి నాకు. సో అక్కడి నుంచి మా వీణాపాణి అదే ఆల్రెడీ ట్యూన్ చేశాడు కదా, దీన్ని చూస్ చేసి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నిత్య రుధిరాభిషేకము నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నేత్రములే నేతి దీపములు నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర ఊపిరుల అగరు ధూపములు నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర 6 చక్రాలే పుష్పాలు నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర కుండలిని యజ్ఞోపవీత మీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నాసిరమే నారికేళమ్ము నీకు, ఆటగదరా శివ. రేవతి రాగం, రేవతి. అదే అది రావణాసురుడు వేదాల్ని స్వరపరిచినప్పుడు రేవతితోనే స్వరపరిచాడు. మనకు చాలా తక్కువ సినిమాల్లో. అంచేత అదే మొత్తానికి ఫార్మ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రోగ్రామ్స్ మొదలెట్టాం. అతనే మాకు వీణాపాణి గారే హార్మోనియం, అవును, వఠ్యం వేణు మృదంగం, మా డాక్టర్ చేబిఎం శ్రీనివాసరావు తంబూరా. మీరు సాహిత్యంతో మీ ప్రయాణం, సాహిత్యంలో మీ ప్రవేశం ఎలా ప్రభావితం అయ్యారని చెప్పావు బాబాయ్. అసలు నాటక రంగం వైపుకి ప్రయాణం ఎలా జరిగింది, దాన్ని మిమ్మల్ని ప్రభావితం చేసిన పాయింట్స్ ఏంటి? అదే అవసరార్థం అద్దెకొంప రాశాను, అది అయిపోయింది. గురుగారితో నాటకాలు. అవసరార్థం అంటే అద్దెకొంప అని మన కాలేజీలో నాటకాలు రాయమన్నారు, నాటకాల పోటీ కోసం రాశావు. అప్పుడు అయితే జంజాల్ది లేదా ఆది విష్ణు లేదా అతిల్ కృష్ణ, నాకు అక్కడ దాకా లేదు. అవును, ఇక్కడ వాళ్ళు కదా. అవును, ఇంకా ఏముందిలే మా ఎక్స్పీరియన్స్తో నేను రాసేసాను. అది ఉత్తమ. తర్వాత అదే రాళ్లపల్లి గారి పరిచయం, అదే అక్కడి నుంచి అయిన తర్వాత రాళ్లపల్లి గారు సినిమాకి రంగానికి వెళ్ళిపోయాక మా పరిస్థితి ఏమిటి?
మురళీ కళానిలయం రాళ్లపల్లి గారు పెట్టింది. ఆదర్శ యువభారతి మన నంబూరి వీరేంద్రనాథ్, దేశరాజ హనుమంతరావు వీళ్ళందరూ ఉత్తమ ప్రదర్శనలు తీసుకుంటుంటే మా రవీంద్ర భారతి మెట్ల మీద కూర్చుని ఏడ్చేవాళ్ళం. మా గురువుగారు వెళ్ళిపోయాడు, రాసేవాళ్ళు లేడు. అప్పుడు గంటి బాబ్జీ అని నా ఫ్రెండ్, వాడని నువ్వేరా అయిరా ఇదొకటి ఎమర్జెన్సీ. మేము వేరే రచయితల దగ్గరికి వెళ్ళాం. నాటకం ఏంటి సబ్జెక్టు, ఇది ఎక్కువైపోయింది, ఇది మనమే రాసుకుందామని మొదలెట్టా. ఎమర్జెన్సీ ఒక సెటైర్, పొలిటికల్, నాకు పెద్ద పాలిటిక్స్ టచ్ లేదు, అయినా పొలిటికల్ సెటైర్. గార్ధభాండం టైటిల్, అంటే గాడిద గుడ్డు. సోషలిజం ఇక్కడ గాడిద గుడ్డు లాంటిది అని ఒక రాజు, ఒక మంత్రి, ఇట్లా దేశ రాజకీయ వ్యవస్థని రాజుల మీద ఆపాదించి నాటిక రాశాక మరి ఎవరు డైరెక్ట్ చేస్తారు దీన్ని? తల్లావజల సుందరం నా ఫ్రెండు, నేను అమృతవాణిలో పనిచేసా ఉన్నప్పుడు క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్. అవును, ఇక్కడే మన మోండా దగ్గర కదా. అవును, మనోహర్ టాకీస్ పక్కన. అవును. వచ్చాడు సాయంత్రం. అతను ఆల్రెడీ పాపులర్ రంగస్థల దర్శకుడు. తల్లావజల. అవును. నాటిక ఇది. అవునా? ఏంట్రా బాబు ఇలా, ఇదేంట్రా అంటే 15 పేజీలు లేదు నాటికంటే అది రాయి మళ్ళా. అమ్మా వాడు కూడా ఇదేంట్రా అంటే సరే మొత్తానికి మళ్ళా రిహార్సల్స్. ఒక అందరూ బ్లాక్ డ్రెస్సే, అంటే దాని అన్ని జనరల్గా కలర్స్ ఎలా ఉంటాయి? విలన్కి నలుపు, హీరోకి తెలుపు, విప్లవుడికి ఎరుపు, ఏమేం లేవు, అందరికీ నల్ల డ్రెస్సే డిజైన్ చేసాం. ఎందుకంటే సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధభాండం. అంధకారం కదా. నల్లటి సూర్యుడు, ఆ దేశంలో అన్నీ నల్లగానే ఉంటాయి. అది నాటకం ఫస్ట్ ప్రదర్శన. నేను అమత్యుడు, విలన్. ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం రాజు, సుందరం మేధావి. మేకప్ జరుగుతోంది. దేశరాజ హనుమంతరావు మంచి డైరెక్టర్ గారు, మంచి మేకప్ మ్యాన్ కూడా ఆయన. ఓకే. సో మేకప్ వేస్తున్నాడు. మా నాటకం మొదలైంది. అసలు ఓపెనింగ్ షాటే అక్కడ కింద అందరు కూర్చున్నాగా సెటిల్ అవ్వగానే కర్టెన్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఆల్రెడీ అక్కడ జెండా మంది మయమే, ఒక్క ఏముండవు అక్కడ కూర్చొని జనగణమన అంటే ఆడియన్స్ అందరూ లేచి, సగం మంది లేచి కింద. అసలు అర్థం కాలే వాళ్ళకి. జనగణమనకి లేవాలి, ఇది నాటకంలో జనగణమన, దానికి ఏమైనా ఫంక్షన్ జనగణ, ఏం అర్థం కాదు. ఆడియన్స్ ఇలా లేచి కింద కూర్చుని చేసి మొత్తానికి గొల్లుమని నవ్వుకుని ఆపా జెండా అని. ఎవడరాను, నీది ఒక జాతి, నీకు ఒక జాతీయ జెండా అంటాడు రెండోవాడు. మరి ఈ కన్ఫ్యూషన్. అక్కడి నుంచి అందుకుంది నాటకం. మొత్తం గవర్నమెంట్ మీద సెట్ అయ్యారు. పరిగెత్తుకొచ్చాడు ఎవడో, పరిగెత్తుకొచ్చి దేశరాజ హనుమంతరావు, సార్ ఏంటి సార్ వాళ్ళ నాటకం, అది ఎమర్జెన్సీ పీరియడ్, వాళ్ళేమో పొలిటికల్ సెటైర్ వేసేస్తున్నారు, వీళ్ళని జైల్లో పెట్టేస్తారు సార్ అన్నాడు. నేను వెనకాల ఉన్న వింటున్నా. అవునా, మనిషి ఎన్నిసార్లు వస్తాడరా, నాటకం ద్వారా కనుక వీళ్ళని జైల్లో పెడితే అంతకన్నా అదృష్టం ఉంది ఏం వల్ల అన్నాడు. అసలు మామూలు పేలిపోయిందంత నాటకం, దద్దరిల్లిపోయింది. ఉత్తమ విలన్ నాకు. ఆ రోజు నైట్ ఎక్కడో పార్టీ. ఇక ఆ ఊపుతోటి దాదాపు ఒక ఏడాది పాటు ఎక్కడికెడితే అక్కడ వీరంగం అనమాట. ఉత్తమ ప్రదర్శన. గార్ధభాండం పిచ్చెక్కిపోయింది. గార్ధభాండం హిట్ అయింది. నేను ముగింపు లేని కదా నాటకాన్ని సినిమాగా రాద్దామని, కానీ నిరుద్యోగం నాకు బీకాం చదివాక. నేను చెన్నై వెళ్ళా గురువుగారి ఇంటికి. ఇక నేను ఆయన ఇంట్లో కొడుకులాగే అక్కడే కూర్చునేవాడిని. ఆయన తాగేవాడు కాదు, కానీ నాకు 555 సిగరెట్లు తెచ్చేవాడు అప్పట్లో. నాకంత సరే మొత్తానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ముగింపు లేని కదా స్క్రిప్ట్ రాసుకుంటుంది. ఈలోగా బరంపురంలో నాటక ప్రదర్శనకి పోటీకి కట్టాం. మరి నేను చెన్నైలో ఉన్నా కదా, నేను సుందరవాడ టీంకి ఏం చెప్పంటే, సరే మీరు ఇక్కడి నుంచి విజయవాడ వచ్చేయండి, నేను అక్కడ చెన్నై నుంచి ఇక్కడికి వస్తాను, అందరం కలిసి బరంపురం వెళ్దాం. సరే అన్న కట్ చేస్తే నేను బయలుదేరి విజయవాడ వచ్చాను.
అసలు ఏం అప్పట్లో ఈ ఫోన్లకి లేవు కదా, ఆ ట్రైన్లో వెతుక్కోవడమే వెళ్ళి వచ్చారా లేదా అని. మాకు మాడుగుల కృష్ణమోహన్ అని మా శిష్యుడు అనమాట, వాడు రైల్వేలో పనిచేసేవాడు. ఏరా మన వాళ్ళు ఎవరన్నా కలిసారా అంటే ఎవరు రాలేదన్నా. అవునా, ఇదేంటని నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వస్తే మా వాళ్ళు జ్వరం వచ్చి పడుకున్నాడు సుందరం. ఏంటి సుందరం, మనం పరిషత్ అక్కడికి కడుతుంటే ఒక్కటి రాలేదు, వాళ్ళకి చెప్పలేదు. మనం వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం చేయమంటావా, ఒక్క ఇంజోడు రిహార్సల్స్ రావట్లేదే అమ్మా. కానీ నాకు అక్కడ ఆల్రెడీ బరంపురం రాలేదు, ఇన్ఫామ్ లేదు. వాళ్ళు ఏమిటంటే ఇంత దొంగ వెధవలు వీళ్ళు, ఆదర్శ భారతి వీళ్ళందరూ కలిసి వాడు ఒకసారి వెళ్ళినప్పుడు వీళ్ళకి కొట్టేస్తాడు, ఇట్లా ఏదో బ్యాడ్ ప్రాపగండా. నాకు అసలు కాలిపోయిందన్నమాట, ఇంత కమిటెడ్గా మనం చేస్తుంటే ఇదా అని. సరే మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాయి వెంటనే 2-3 రోజులు. వీళ్ళెవ్వరూ లేకుండా నాటకం రాద్దాం ఓకే అని 3 త్రిమూర్తులు, ఒకడు విష్ణు బ్రహ్మ మహేశ్వర తోటి మొదలెట్టి 3 రావట్లా, కట్ చేసి 2 వేషాలతో చేద్దాం. యోగి జోగి మొదలెట్టి మొత్తానికి 2 వేషాలతో ఏంటే అన్నాడు. రివైజ్ రాసేసి ఒకటి తయారు చేశాను, నేను సుందరం, అంతే. ఇంకెవరు లేడు ఆర్టిస్ట్. అంటే ఇంక తెక్కమలతో బెడద లేకుండా అసలు ఎవరు ఉండకూడదు, డైరెక్టరు రైటరు ఇద్దరం ఆర్టిస్టులు. అదే మరి లలిత కళా సమితి రైల్వేస్ ఫస్ట్ ప్రదర్శన, ఉత్తమ ఎక్స్పెరిమెంటల్ ప్లే, బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్లే ఫస్ట్. సరే ఏదో గుర్తింపు. నెక్స్ట్ చిలకలూరుపేట తెలుగుదేశం కళా పరిషత్ ఫస్ట్ ఇయర్ ఎన్టీఆర్ పేరు మీద సెకండ్ ప్రొడక్షన్. అక్కడి నుంచి మేము నెక్స్ట్ జిఎస్ఆర్ మూర్తి కళా పరిషత్ విజయవాడ రావాలి. నేను ఆలోచిస్తున్నా ఏమిటిది ఇట్లాగా ఫస్ట్ టైం ఏదో వచ్చింది, 2 సెకండ్ వచ్చింది, ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి. అందులో సెంటర్లో వైట్ స్క్రీన్ ఉంటుంది, వెనకాల ఇటు కాషాయం స్క్రీన్ ఉంటుంది, ఇటు గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. సెంటర్లో స్కల్ ఉంటుంది అశోక్ చక్ర ప్లేస్లో, సింబాలిక్గా ఇండియాలో జరుగుతున్న దానికి ఒక గ్రాడ్యుయేట్ టోపీ ఉంటుంది, శిథిలమైపోయిన మేధస్సుకి చిహ్నంగా, అంత సింబాలిక్ వే. మేమే తండ్రి కొడుకు, ఆఫీసరు, గుమాస్తా, విప్లవకారుడు, రాజకీయ నాయకుడు, ఇట్లా అన్నీ 2 వేషాలు మేము వేస్తాం కదా. 2 వేషాలు భార్యాభర్త వేషం కూడా ఉంది అందులో. వెనక్కి వెళ్తాం. వెనక్కి వెళ్ళినప్పుడు వెనక్కి వెళ్ళి ఒక 1 2 3 4 శోభనం అయిపోయింది, గర్భంతో వచ్చేస్తాం. అట్లా శోభనం ఎలా చూపించాలి అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేసాం, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, అంటే నేను ఐ విల్ షో ఇట్ పర్ఫార్మెన్సు. ఒక్క నిమిషం, ఇది స్క్రీన్, ఇది స్క్రీన్ అన్నప్పుడు దీని వెనకాల ఇటు వచ్చేసాక అబ్బాయి నేను ఇలా బయలుదేరా, నా చెయ్యి, అమ్మాయి ఇలా బయలుదేరి ఇలా 2 చేతులతోటి శృంగారం డిజైన్ చేసి చెప్పా, ఇట్లా ఉంటుంది. ఏమైనా ఇది క్లోజప్ పెట్టి కెమెరా కాదు కదా అన్నాడు సుందరం. ట్రై చేద్దాం. వెళ్ళి 2 చేతులు ఇలా పెట్టి ఇలా వెళ్ళి ఇలా వెళ్దాం. అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ అమ్మాయిని పట్టుకుంటా సిగ్గుతూ. ఇదంతా అసలు థియేటర్ దద్దరిల్లం కాదు, డబ్బులు వేశారు. అవును, నాకు గుర్తు. రంగస్థలం మీద డబ్బులు వేశారు. వెంటనే సెకండ్ ఇచ్చాడు, వండర్ఫుల్. ఇక అలాగే విజృంభణ. ఇంకా ఎక్కడికి వెళ్ళాం, కలకత్తా దాకా వెళ్ళిపోయాం. మొత్తం అన్ని చోట్ల దాదాపు 2 నెలల్లో మా ఇన్కమ్ 33,000 ఆ రోజుల్లో. 33,000. మేము ఈ మన అంటే ఖర్చు వెచ్చాలన్నీ అన్నీ పోను, వేలలో ప్రైజులు అన్నీ వాళ్ళే కదా, ఫుడ్ వాళ్ళే పెడతారు, రుణాలు ఇస్తే మా ట్యాక్సీలో వెళ్ళేవాళ్ళం మేము. ఒక మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ నాటకం నుంచి సూపర్ హిట్. మేము పెడితే చాలామంది స్కూళ్ళకి ఇస్తారు కదా, స్కూళ్ళలో ఇచ్చేవారు కదా, మాకు పక్కకి పిలిచి మీకు లాడ్జ్లో బుక్ చేసాం సార్. సక్సెస్. స్టార్స్ అయిపోయారు మీరు. ఎంత స్టార్డమ్ అంటే నాకు బాగా మన చీరాల పరిషత్లో మాది 4వ నాటిక. కన్నిమళ్ళ కమలనాభుడు జడ్జి,
ఆయన వచ్చి భరణి మీరు 3వ నాటకం కనుక మీరు వేస్తే బళ్ళు కట్టుకొచ్చారు అందరూ ఊళ్ళ నుంచి అందరూ వెళ్ళిపోతారు. మీది 6వ నాటిక పొద్దున్న 4ంటికి వస్తుంది మీకు మనీ నా రూమ్లో పడుకోండి అంటే మేము వెళ్ళి 3:30 లేచి స్నానాలు చేసి ఫ్రెష్గా 4:30కి ఎక్కి 5:30 దాకా ఉత్తమ ప్రదర్శన కలకత్తా. మేము వెళ్ళాం కలకత్తా తెలుగు ఆంధ్ర మహాసభ. లాస్ట్ అది అయ్యాక మేము రావాలి. జలగ నాటకం ఫక్తు కమ్యూనిస్టు ఎర్ర రంగు నాటకం మొత్తం రెడ్ లైట్లతోటి అసలు బీభత్సంగా ఆడిస్తున్నారు. జనం ఉత్కంఠ, తప్పట్లు ఏళ్ళు. మేము డల్ అయిపోయాం. మనీ అమ్మ ఇదేంట్రా బాబు మొత్తం ఏళ్ళు అసలు. మా నాటకం ఆ నాటకం తర్వాత ఇంకో నాటకం, ఆ తర్వాత మా నాటకం లాస్ట్ది. మేము అందుకని పైగా మాకు గడ్డం లాల్చలే జీరో మేకప్ ఏం లేదు. సరే నాటకం అయిపోయింది. డైరెక్టర్ బయటకు వచ్చాడు. మొత్తం జనం మూగిపోతున్నారు వాడి చుట్టూ. సార్ ఏంటి సార్ ఇది ఏంటి సార్ అంటే పెట్రోల్ బెట్టను జాయబ్ సేన అని నృత్యరత్నావళిని మిక్స్ చేశాను అని అంటున్నాడు. అప్పుడు నేను పీజీ డిప్లొమా చదువుతున్నాను. మాకు తెలుసు ఏమిటో పెట్రోల్ బెట్ ఎవరో, ఎలినేషన్ థియరీ ఏమిటో. నృత్యరత్నావళి కాదు, నృత్యరత్నావళి జాయబ్ సేన అని ఎగ్జాక్ట్లీ అవి మాకు తెలుసు. ఎప్పుడైతే నృత్యరత్నావళి అన్నాడో దొరికాడు మాకు. వీడికి అంత హాఫ్ నాలెడ్జ్గా వీడు. సర్లే చూద్దాం కట్ చేస్తే ఆ నాటకం. తర్వాత వేరే నాటకం మేము ప్రిపేర్ అయ్యి రెడీ అంటే వెళ్ళిపోయాం. మాకల్లా ఈ చేపలు పట్టుకునే వైర్ ఉంటుంది, అది స్కల్కి కట్టాలి ట్రాన్స్పరెంట్గా. అదొక్కటే ప్రొడక్షన్ వైట్ కాషాయం ఆ గొడ్డలు చుట్టేసి పెట్టేసాం. అవును ఆడా. ఉత్తమ ప్రదర్శన కుక్కరొకో, ఉత్తమ ద్వితీయ ప్రదర్శన జలగ, ఉత్తమ నటుడు కుక్కరొకో, ఉత్తమ దర్శకుడు కుక్కరొకో, ఉత్తమ రచన కుక్కరొకో, ఉత్తమ సహాయ నటుడు కుక్కరొకో. ఇంత వెండి కప్పు అసలు పిచ్చికిపోయింది. అయిపోయింది. వచ్చి మాకు ఈ లాడ్జిలాగా ఇస్తారు కదా స్కూల్స్ ఏవో, స్కూల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ వాడు సిగరెట్ కాలుస్తున్నాడు సుందరం. ప్లస్ అయిపోయింది. మాట్లాడుతుంటే ఈ డైరెక్టర్ దూరంగా అటు పెడుతున్నాడు అనమాట. వీడు సముడు ఒక్క నిమిషం అన్నాడు. అప్పుడు ముందంతా మమ్మల్ని చాలా నా కొడుకులు అన్నట్టు చూశాడు కదా. వాడు ఆ రావడాన్ని నేను అబ్స్ట్రాక్ట్గా ఊహించుకుంటే ముక్కలు ముక్కలుగా తెగిపోయి వచ్చి ఇక్కడికి వచ్చాడనమాట. ఎస్ బ్రదర్ అగ్గిపెట్టి ఉందా అని అడిగాడు. లేదు నాకు అలవాట్లేదు సార్. నేను వద్దు సుందు వద్దు ఏమన్నా అంటున్నాను నేను. వాడు ఏమనలే అగ్గిపెట్టి ఉందా అన్నాడు. మళ్ళీ ముక్కలన్నీ అతుక్కుంటూ వాడు వెళ్ళిపోయాడు. అట్లా ఒక సంచలనం. ఇక ఇక్కడికి రాగానే మా వాళ్ళందరూ ఏడుపు. మీరే వెళ్తున్నారు, మీరే కొడుతున్నారు, మరి ఏం చేయండి రా, మీరేమో పరిస్థితి లేదు లేదు ఈసారి 11 మందిని పెట్టి గోగ్రహణం హిమబిందు. ఇంకా అక్కడ చిన్న విషయం. ఇంకా ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళినా అసలు రేంజ్ వేరే. చెన్నమల్లేశ్వర అమలాపురం పరిషత్. ఇప్పుడు అది కూడా ఎప్పుడు సెకండ్ ప్రైజే వస్తుంది. 4-5 ప్రదర్శనలు వేసిన. భోజనం చేస్తున్నాను, అందులో డైలాగ్ అంటే అమ్మ మమ్మల్ని క్షమించు. చివరికి ఆ అమ్మాయి హింస పెడుతుంటే ఆ గోగ్రహణం అనే పేరు ఏమిటంటే ఒక స్త్రీ యొక్క మొత్తం పరిణామక్రమం. అదే లాస్ట్కి అమ్మమ్మ సూత్రుడు అంటాడు, అమ్మ మమ్మల్ని క్షమించు తల్లి, మీకు ఏమాత్రం చేయుతున్న మా జాతి నపుంసకత్వాన్ని క్షమించు. ఇట్లా ఏదో డైలాగు. భోజనం చేస్తున్నప్పుడు టక్కన ఒకటి వెలిగింది. ఇప్పుడు దాకా క్షమించు అంటున్నాం కదా, క్షమించకు అంటే ఎట్లా ఉంటుంది అని ఎర్ర శాలువ తీసి గో మీద వేసి, అమ్మ మమ్మల్ని క్షమించకు, నీకేమాత్రం చేయూతనివ్వలేని మా జాతి నపుంసకత్వాన్ని క్షమించకు. క్షమించు అని ముందు ఉండేది, క్షమించకు అనగానే అసలు అయ్యగిరి నందిని అది చింపేస్తా. ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటది హిమబిందు. ఎందుకంటే అప్పటికి వైజాగ్ విజయలక్ష్మి నాటకాల వరకు సావిత్రి. అవును, రైనింగ్ సుప్రీం అవుటే. అసలు ఆవిడ వస్తే మిగతా వాళ్ళందరూ డైలాగ్ కూడా అంత అద్భుతంగా చెప్తుంది ఆవిడ. విజయలక్ష్మి మీద
ఉత్తమ ప్రదర్శన హిమబిందు బెస్ట్ యాక్ట్రెస్. అసలు దానికి జ్వరం ఏడుపులు 104 వచ్చేసింది ఇంకా ఆ ప్రైజ్ అందుకున్నాక. అంటే అసలు చంద్రయాన్ అంతే. అదే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. విజయలక్ష్మి మీద కొట్టేశారు అనేటప్పటికి ఇది అవుట్. అట్లా ఒక 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 సామ్రాజ్యం. ఎక్స్పెరిమెంటల్ థియేటర్లో మీరు ఆ రోజున పేపర్లోనే మీ గురించి రాస్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడులాగా మనకి టెలివిజన్ మీడియా గట్ట ఆ రోజు లేవు కాబట్టి సరిపోయింది. కానీ ఇక్కడి నుంచి సినిమాల్లోకి రావడం అన్నదే బేసిక్గా. నేను రాసిన చలిచలవరం కామెడీ నాటకం చూసి ఓ ప్రొడ్యూసర్ దామరాజు హనుమంతరావు గారు నన్ను కంచుగా వచ్చిన సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ టైంలోనే మనం కోడంబంగ బ్రిడ్జ్ దగ్గర ఒకసారి కలిసాం. సరే ఇంత చేస్తే కంచుగా వచ్చామంటే ఎంటర్ ద డ్రాగన్. ఈ ఎంటర్ ద డైలాగ్ ఉంటాయి సార్, కొట్టుకోవడమే కదా అన్న. లేదని సంవత్సరం అది నాకు పైగా నచ్చలా. హిపోక్రసీ ఈ మాటలు దండం పెడతాను వచ్చేసా. అవును, ఇక్కడ మీరు యథేచ్ఛగా స్వేచ్ఛా ప్రపంచంలో మీకు కావాల్సింది మీరు రాసుకుని పైగా ఇక్కడేం కోట్లు పట్ల 5,000 అందులో 3 కొట్టాడు. ఇంకెందుకు అక్కడ వచ్చేసా. మళ్ళా నేను పట్నం పిల్ల పల్లెటూరు చిన్నవాడు మౌళి గారి సినిమా మళ్ళీ వెళ్ళా. మళ్ళా వచ్చేసా. మళ్ళీ వెళ్ళినప్పుడు వంశీ గారిని పరిచయం చేశాడు రాళ్ళపల్లి గారు. అక్కడ ఎట్లా అంటే ఆయన ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ వాళ్ళ ఇంటి పక్కన శాలిగ్రామంలో ఉంటే మా ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి ఇలా కిటికీ ఓపెన్ చేస్తే చిన్న మూవీయోలా అని ఉండేవి కదా అప్పట్లో. అవును. గోపమ్మ చేతిలో గోరు ముద్ద వస్తుంది చూసాం. బయటకు వచ్చి టీ తాగుతూ మా శిష్యుడు వంశీ రైటర్ అలాగా అని మాట్లాడాక ఏమంటే నెక్స్ట్ సినిమాకి నేను దీనికి నెక్స్ట్ సినిమా ఒకటి అనుకుంటున్నా, అందులో కొన్ని సీన్లు మీరు రాసి అని కథ చెప్పాడు. ఇట్లా ఉంటుంది, కామెడీగా రాయాలి మీరు, నేను ఇక్కడే ఉంటాను 1 వీక్ వరకు, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి పంపించాడు. మనకి విపరీతమైన ఆకలి. ఎట్లా ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఊరికి ఆషామాషిగా రాలేదు కదా, మనకి ఇంకేం రావిదే. అంతే పొద్దున 11 గంటలకు వెళ్ళాను నేను, సాయంత్రం కల్లా 7 సీన్లు రాసి తీసుకొచ్చేసాడు. ఆయన టైంకి బయటకు వచ్చే టైంకి నేను రెడీగా ఉన్నాను. ఏమన్నా డౌట్స్ అన్నాడు. లేదు సార్ రాసేసారా అప్పుడే అయితే విపరీతంగా నవ్వాడు. నాకు దొరికేశాడు రైటర్, నెక్స్ట్ సినిమా మీరే అన్నాడు. అది లేడీస్ టైలర్. ఇంకా అది ఇంకా వెనక్కి చూసుకోలేదు. లేడీస్ టైలర్ తర్వాత మళ్ళీ మీ ట్రావెల్ వంశీ కనకమహాలక్ష్మి రికార్డింగ్. కనకమహాలక్ష్మి అదే అని ఒక 6 సినిమాలు. లాయర్ సుహాసిని. అవును. అంటే మీరు లింగబాబు లవ్ స్టోరీ అదే మన స్రవంతి రవికిషోర్. అవును. ఇప్పుడు మన చెట్టుకింద ప్లేటర్లో పాత సామాన్లు కొంటాం. కరెక్ట్. ఆయన వంశీ మీరు లేడీస్ టైలర్ మళ్ళీ తీయాలనుకున్నారు ఏదో అప్పుడు విన్నాం కదా. ఫ్యాషన్ డిజైనర్ అనుకున్నాం. అది అయిపోలేదు. స్క్రిప్ట్ అయితే రాశాను కానీ అది వర్కౌట్ అవ్వాల. ఓకే. అక్కడి నుంచి నాకు పినిశెట్టి రవిరాజా, కోనసీమ కుర్రాడు, శివ మేజర్ బ్రేక్ త్రూ ఏమో మీకు కదా. నాకు లేడీస్ టైలర్ తోటే బిజీ అయిపోయాను. ఇది నీకు ఒక స్థాయి పెంచేసింది సినిమా. అదే లేడీస్ టైలర్ స్థాయి పెంచేసింది. శివతో మీరు బాగా బిజీ అయ్యారా? రెమ్యునరేషన్లు పెరిగినాయా? బాగుంది. శివతో ఒక ప్రత్యేకమైన గుర్తు వచ్చింది. యమలీల సినిమాతోటి ఇంకా కట్ చేస్తే 26 సినిమాలు చేసావు ఏడాదిలో. అబ్బా, అంటే మానవాతీతం అనుకో. పొద్దున్న సాయంత్రం నిద్రపోతే చాలే అనుకునేవాడు. అలాంటి స్థితి యమలీల కృష్ణారెడ్డి గారి. ఇంకా పరమ దుర్మార్గమైన పేరు ఈవి సత్యాన్ని గారిది, కృష్ణారెడ్డి బ్రహ్మాండమైన వేషాలు అన్నమాట. ఇక్కడ అసలు ఐ ఎంజాయిడ్ ద క్యారెక్టరైజేషన్స్ విపరీతంగా. యమలీల ఓ ఏడాది పాటు ఊపేసింది. డిసైడ్ చేస్తా, అవును నాకు బిల్లి చెల్లి దానికి గల్లీలో అలా ప్రవాహం. దాన్ని ఇప్పటికీ మాట్లాడుకుంటారు తెలుసా, నా చెల్లికి పెళ్ళి కావాలి మళ్ళీ అలా. అక్కడి నుంచి అందరు బివి వినాయక్, పూరి జగన్నాథ్, అందరు డైరెక్టర్స్ వచ్చేసి రాఘవేంద్రరావు గారు నాకు చాలా పరమాత్మీయమైన ఆయన. నారి నడమ మురారితో అతిలోక సుందర్, జగదేకుడు అతిలోక సుందర్తో ప్రారంభమైన మా ప్రయాణం ఇవాళ వరకు కొనసాగుతుంది. రాఘవేంద్రరావు గారు చాలా ఆత్మీయ, చాలా గౌరవం, చాలా ఇష్టం, చాలా ప్రేమ. అవును, మీ ఇద్దరు అలాగా మా అమ్మ అది చాలా ఇష్టం ఆయన. సో అలా బేసిక్గా మీరు ఈ సినిమా కెరీర్లోకి వచ్చిన తర్వాత అంటే నార్మల్గా ఏ మనిషికైనా
ఒక విజయ తీరాలకు చేరుకున్న తర్వాత వెనక్కి గనక తిరిగి చూస్తే అందులో కొన్ని చేదు అనుభవాలు, కొన్ని మధుర అనుభూతులు ఇవన్నీ కామన్ కదా. అంటే మీలాంటి వెటరన్ ఏదైనా చెప్పినప్పుడు అవి వాళ్ళకు ఒక టెక్స్ట్ లాగా పనికొస్తాయి. అసలు మీకు అలాంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి ఇండస్ట్రీలో? ఉన్నాయి. ఎలాగంటే బికాజ్ యూర్ జావియల్ మ్యాన్ బేసిక్గా. ఎలా ఉంటుందంటే సక్సెస్, ఫెయిల్యూరు, సక్సెస్ నుంచి కొంచెం తగ్గినా ఆ పక్కకు తోసేసే నేచర్ ఉంది ఇండస్ట్రీకి. అవును. 10 సినిమాలు సక్సెస్ అయినంత మాత్రాన 11వది అలాగే ఉండాలని లేదు. అవును. మన క్రాంతి కుమార్ గారు నాకు బాగా ఆత్మీయుడు అప్పట్లో. సరే మొత్తానికి పరిచయం అయింది, నాతో ట్రావెల్ చేశాడు. శారదాంబ సినిమాకి నేను రైటర్ని, ఆల్మోస్ట్ కో డైరెక్టర్ని కూడా. అయితే ఆ సినిమా శారద గారు చాలా మంచి వేషం, నాది బేబీరావు అని పరమ కిరాతకమైన వేషం. అది అంతా ఇంత కదా. అంటే ఫస్ట్ ఇంట్రడక్షనే ఓ స్టూడెంట్, నేను ఫస్ట్ షాట్ నాదేం చేశా అంటే, అమ్మాయిలు ముందు కూర్చుంటే ఓ అమ్మాయి జడ కత్తిరిస్తా అని. బేబీరావు అసలు ఊహించనంత క్రూరుడు పాత్ర ఉన్నది. అలాగా క్రాంతి కుమార్ది అయిపోయింది. చాలాసార్లు ట్రావెల్ చేసాం, అయిపోయింది. నేనేవో సినిమాలు రాసుకుంటున్నా, ఆయన తీయట్లేదు. సడన్గా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి కథ అంతా డిస్కస్ చేశాడు నాతోటే. నాది మెయిన్ విలన్. ఆ తర్వాత 2-3 నెలలు గ్యాప్ వచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చా, అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్. నేను మామూలుగా కంపెనీ కారు రాలేదు, నా ఫ్రెండ్ కారు ఏదో వచ్చాను అనుకున్నా. అంటే ఉత్సాహం, అందరూ ఇంట్రడక్షన్ ఇక్కడ హైదరాబాద్, అప్పటికి చెన్నైలోనే ఉన్నా కదా. అవును. ఇంకా వచ్చి దిగి వెళ్తుంటే కేఎస్ రామారావు గారు కలిశారు. ఎండు భాని గారు, సార్ ఇది ఓపెనింగ్ క్రాంతి గారిదండి, నేను మెయిన్ విలన్ సార్. అవునా, ఒక్క నిమిషం రండి, నాకు తెలిసి మీరు కాదు సార్, ఎవరు వేరే, నాట విలన్. అవునా, ఇంక నేను అక్కడికి వెళ్ళాలా వద్దా నాకు అర్థమైపోయింది. అక్కడ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది కదా. అవును. అది ఎట్లా అవాయిడ్ చేయాలి, వెళ్ళి క్రాంతి గారిని కూడా కలవకుండా నమస్కారం పెట్టుకుని వచ్చేసాను. ఇక అది సినిమా ఏమైనా నాకు తెలియదు. అదే ఇది బిట్టర్ ఎక్స్పీరియన్స్. అద్భుతమైన సువర్ణావకాశం ఇలా ఇలా తింటుండగా వెళ్ళిపోయినది ఏమిటంటే, ఇక్కడ దయామయుడు అని మన విజయచంద్ర సినిమాలో నేను పాత్ర చేస్తున్నాను. అప్పటికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా వేషం వేయడానికి. మహర్షి నా శిష్యుడు జనార్దన్ మహర్షి. ఈ ఫోన్లు కదా, రాత్రి మామూలు ఈ ఫోన్లు కదా, హోటల్ రూమ్కి వచ్చాకే ఫోన్. అక్కడ గవర్నమెంట్ ఇంట్లో ఉండేవాడు నేను. ఫోన్, ల్యాండ్ ఫోన్. సార్ మణిరత్నం గారి కారు బండి పంపించారు సార్, మిమ్మల్ని రమ్మని. అదే రోజు నేను బయలుదేరా. మరి ఇప్పుడు ఎట్లయా, ఇవాళ 2 రోజులు పడుతుంది. సరే సార్ చెప్తాను. మళ్ళా 3 సార్ మళ్ళా ఫోన్ చేశారు సార్. అంటే ఇంకా 3వ రోజు మళ్ళా ఫోన్ చేశారు సార్. ఏం చేస్తామే మరి, మనం ఫోన్ చేసి మాట్లాడుతూ అంత సీన్ లేదు కదా మనకి. మణిరత్నం గారితో సార్ నేను వస్తానని చెప్పలేను కదా. నేను 4th డే మొత్తానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన ఫోన్ చేసాడు. మొత్తానికి కారు వచ్చింది, వెళ్ళా. మణిరత్నం గారు నాకు అప్పటికే పరిచయం, ఎందుకంటే సుహాసిని గారితో చాలా సినిమాలు చేశా. సుహాసిని గారి ఇంట్లో మణిరత్నం గారి ఆఫీసు అసలు చెన్నైలో, అది మా ఆఫీసు. అప్పుడు అందులోనే మన 7th మూవీస్ ఆఫీసు. అప్పుడప్పుడు మణిరత్నం వస్తుండేవాడు. సరే వచ్చింది కదా, ఆఫీస్కి పిలిచారు. వెళ్ళాను. సార్ అంతా కథ చెప్పాడు. దాని పేరు ఏంటి, మన శివాజీ సినిమా, మన రజనీకాంత్ సినిమా దళపతి. సరే వాంగ సార్, ఫోటోస్ టపా సంతోష్ శివన్ ఫోటోలు తీసి కథ చెప్పాడు. ఫోటోలు తీసేశారు. వచ్చాడు, కూర్చోమన్నాడు, టీ చెప్పాడు. మిస్టర్ భరణి, the photos think this will not fit for you because I need कुछ aged person, you are too young. అంటే నేను సార్ వైట్ somehow in my films I don't attend wigs and these things. Anyhow, we'll meet next time. నేను మణిరత్నం సినిమా పోగొట్టుకోవడమా, వీడేమో 3 రోజుల నుంచి టెన్షన్ పెట్టేస్తున్నాడు. అసలు చాలా ఆ బాధ చాలా కాలం బాధపడ్డా. అయిపోయిందా, సరిగ్గా
మొన్న పొన్నియిన్ సెల్వన్ ఆచార్య సినిమాలో నేను చిరంజీవి గారితో పక్కన కూర్చొని మాట్లాడితే ఫోన్ వచ్చింది. ఫోన్ ఈజ్ ఫ్రమ్ మణిరత్నంస్ ఆఫీస్. నేను అసలు అన్నేళ్ళు మళ్ళీ ఏమన్నా తీరా చూస్తే మిస్టర్ భరణి ఐమ్ డూయింగ్ పొన్నియిన్ సెల్వన్, యూ హ్యావ్ టు రైట్ తెలుగు డైలాగ్స్ ఫర్ దాస్. సార్ టచ్ పోవచ్చు సార్, షల్ ఐ రైట్ 4-5 scenes అండ్ సెండ్ యూ అన్న. ఎన్నా సార్ ఎన్నా పేసురుంగే, ఏంటది వచ్చేయండి అన్నాడు. కట్ చేస్తే వెళ్ళా. 2 రోజుల తర్వాత నేను జనార్దన్ మహర్షి, మా శిష్యుడు శివ సినిమా చూపించారు ఆఫీస్లోనే. స్క్రిప్ట్ ఇచ్చారు, రాయమన్నాడు. ఎందుకు నన్ను పెట్టుకున్నా అంటే అది మరీ మోడర్న్ భాష ఉండకూడదు, మరీ ప్రాచీన వయా మీడియాగా ఉండాలి. సో మొత్తానికి ఒక నెల కష్టపడి 2 versions రాసి జయరామ్కి నేనే డబ్బింగ్ చెప్పి అట్లా. అంటే ఆ పోగొట్టుకున్న ఏదైతే సంపద అనుకున్నానో అప్పుడు వేషం పోయింది. అది ఎవరు వేశారు అనుకుంటున్నా, అమరీష్పూర్ వేసాడు ఆ వేషం. అబ్బా, హీ సూటబుల్ నిజానికి. సినిమా చూసినప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది, అంటే ఆ క్యాలిక్యులేషన్. అప్పుడు నేనేదో అమాయకంగా నా వేషం పోయింది, కానీ వేసినవాడు మహానుభావుడు, గొప్ప వేషం, స్టాండర్డ్, మన పిల్లవాళ్ళ ఉండేవాడిని. అది కుదరదు. ఇది ఆ తృప్తి నాకు, ఆ ఏమిటంటే ఆ బాధ ఏదో ఉందో దీంతో చక్కగా మంచి అమౌంట్ ఇచ్చారు, చక్కగా రాశాను, మంచి పేరు వచ్చింది. రివ్యూలో అమ్మా ఎంత తెలుగుదనం ఉంది స్క్రిప్ట్లో అని అన్న ఫీలింగ్. నేను అప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు నాకు చెప్పావు, పొన్నియిన్ సెల్వన్ వర్క్లో ఉన్నాను. జయరామ్కి నేను స్క్రిప్ట్ డబ్బింగ్ చెప్పాను. ఎంత ఎంజాయ్ చేశానంటే అతను వేషం. అది చదువుతున్నప్పుడు సార్ మన ఇతను బాగా చెప్తున్నాడు అని కూడా ఎడిటర్ అనగానే, అయితే ఇతనితో చెప్పిద్దాం అమ్మా అని నాతో చెప్పించాడు అనమాట. నేను ఆ సినిమా చూసి డబ్బింగ్ చెప్పాక నెక్స్ట్ డే మేము ధమాకాలో నేను అతను విలను, నేను హీరో ఫాదర్, అతను విలను జయరామ్. అసలు రూపురేఖ విలాసం అన్నీ మారిపోయింది. గడ్డం టఫ్గా ఉన్నాడు, అందులో లూజ్ బాడీ, ఒక వైష్ణవ బ్రాహ్మడి వేషం, ఇక్కడేమో విలను. నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే, జయరామ్ సార్ ఎక్కడున్నాడంటే క్యారవాన్లో మేకప్ చేసుకుంటాడు. నేను వెళ్ళి కాళ్ళ మీద పడిపోయా. అప్పుడు నేను సెలవులో ఏంటి సార్ ఆ వేషం, దాని నుంచి నేను డబ్బింగ్ చెప్పాను. సార్ థ్యాంక్ యూ. నేనన్నా ఈసారి నేషనల్ అవార్డు ఖచ్చితంగా మీ వేషానికి వస్తుంది. సో దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అదే ఇన్ని సినిమాలు, ఇంత కెరీర్లో నీకు అవే మాత్రమే గుర్తున్నాయంటే అవి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటాయి కదా నీ మీద. వ్యక్తి మణిరత్నం అనేవాడు ఒక మేరు శిఖరం సినిమాల్లో సంబంధించి. అంత రేట్ చేస్తావా బాబాయ్ నువ్వు మణిరత్నం? ఎందుకంటే అన్ని మూసకొట్టుడు సినిమాల్లోంచి గీతాంజలి, ఒక అంజలి, అవన్నీ చూసుకుంటూ ఒక నాయగన్ అమ్మని ఇదేంటి మాఫియాని కూడా అంత సాఫ్ట్, అసలు సాధ్యం కదా. అంటే ఇప్పుడు గాడ్ ఫాదరే అందరూ తీసిన సినిమానే, అందరూ చూసిన సినిమానే ఎలా చేశాడు అంటే, అతను ఏమిటంటే ఈ ఆర్టిస్టిక్ కమర్షియల్ బెండ్ ఉంటుందే, అది దట్ ఈస్ ద క్వాలిటీ. ఇప్పుడు మన వాళ్ళు కూడా వచ్చేసారు, ఇప్పుడు ఆ లైన్లో మన వాళ్ళు అందరూ వచ్చేసారు. అప్పుడు సంగతి చెప్తున్నాను, అప్పుడు మాట అప్పుడు మిస్ అయిన మణిరత్నాన్ని మళ్ళీ నేను. అయితే ఇప్పుడు నార్మల్గా నువ్వు విజ్ఞుడివి, చాలా సహనపరుడివి, అన్నీ ఉన్నాయి నీకు, మంచి మంచి క్వాలిటీస్, ఒక మనిషికి ఉండే క్వాలిటీస్ అన్నీ నీకున్నాయి. అయినా సినిమా పరిశ్రమ అన్నది ఎప్పుడూ అగ్ని పరీక్షే, ఎవరికైనా ఎంతటి వాడికైనా. నీ స్వయంకృతాపరాధాల వల్ల నువ్వు కెరీర్లో మిస్ అయింది ఏదైనా ఉందా? నేను తప్పు చేశాను సారీ చెప్పింది ఒక సంఘటన ఉంది. మనసంతా నువ్వే సినిమా ప్రొడ్యూసర్ రాజుగారు కదా. అవును. ఆయన నెక్స్ట్ సినిమా ఏదో అదే మనసంతా నువ్వేనే, అదే సినిమా మేము అక్కడ చేసి వచ్చాం. ఎక్కడ అరకులో చేసి వచ్చాం. మంచి వేషన్ అది, విలన్. అవును. పావురం గిలగిల కొట్టుకోవడం, పాపం తీయండి రా తీసిచ్చాక మందులకు వండు అంటాడు. సాఫ్ట్ క్యారెక్టర్ లాగా ప్రారంభమై మందులో హీరోయిన్ ఫాదర్, అదే మణిరత్నం వెళ్ళిన సాఫ్ట్ కట్ చేస్తే ఇక్కడే పక్కన, అప్పుడు కింద ఇవే ఉండేవి కాదు, కింద కూర్చొని హార్మోనియం ఏదో ప్రాక్టీస్ చేసుకున్నాను. సరిగ్గా 12 నేను వెయిట్ చేస్తున్నా అన్నపూర్ణ స్టూడియోలో, సెకండ్ షెడ్యూల్ మనసంతా నువ్వే. పొద్దున 9 గంటల కదా, 9, 10, 11, 12 దాటి సినిమా ఆవిడం కింద ఏమంటే భోజనానికి రండి ఉంటుంది. 12:30 1 గంట అవుతుంది, ఇక్కడ పిలుస్తారు. సర్లే 12:45 అయింది, సరే పెట్టేసేయని.
లేచి కిందకి ఎడుతుండగా ఫోన్ షార్ట్ రమ్మని. నేను ఓకే ఫోన్ చేసి వస్తా. లేదు సార్ ఇప్పుడే రావాలి. అతని పేరు చిరంజీవి అనుకుంటా, కృష్ణరాజు గారి తాలూగా. చిరంజీవి. లేదమ్మా కంచంలో భోజనం పెట్టి. లేదు సార్ అది వెయిటింగ్ మీకోసం షార్ట్. ఇటు 1 అయింది అప్పుడు కరెక్ట్గా. అప్పుడు అది కదయ్యా మేము భోజనం చేస్తాం. లేదు సార్ మరి వెయిట్ చేస్తున్నాం అందరూ. అది ఒక ఆకలి ఇరిటేషను. ఏమయ్యా ఎప్పుడు మేము 7 అంటే 7కు ఉంటాం కదా, మరి మీరు వచ్చినప్పుడు మేము గంటలు వెయిట్ చేస్తుంటాం. మరి మీరు రాది ఇప్పుడు కనుక నేను వచ్చినప్పుడు కనుక షాట్ తీయకపోతే మాత్రం అని ఒక బూతు మాట వాడా. అజాత శత్రుడే అలిగినాడు. ఏమన్నారు సార్ మీరు అని హర్ట్ అయిపోయాడు అసలు. అది స్లిప్ ఆఫ్ టంగ్ అయిపోయింది. చెప్పు తీసి అలా అంత అనకూడని మాటే అన్న. అతను హర్ట్ అయిపోయాడు. ఏమనుకుంటున్నారు మీరు, ఏమిటా మాటలు, పెట్టేసాడు ఫోన్. నేను చేస్తే మళ్ళీ ఎత్తడు. ఇంక వెంటనే నేను కారు వేసుకుని ఇప్పుడు రాజుగారు తెలిస్తే రాజుగారు చాలా టఫ్ కదా, టఫ్ను మంచి సక్సెస్లో ఉన్నాడు ఆయన. అవును. మనం ఎంత వాళ్ళతో అంతా కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి? నాకు టెన్షన్ పడుతున్నా. చూడ విచిత్రం ఏంటంటే ఏచూరు ఉన్నాడే, ఏచూరు అనేవాడు ఆ పాత సినిమా కలెక్షన్ ఏదో నాకు తయారు చేసి జీవిత చరిత్ర రాయడానికి ఏదో సంథింగ్ ఇస్తున్నందుకు నేను ఆ కృషికి మెచ్చి ఒక బంగారు ఉంగరం ఇచ్చా అతనికి. ఎవరికి? ఏచూరి. నేను వెళ్ళే టైంకి ఇదంతా వింటున్నాడు అతను. ఏచూరి రాజుగారి పక్కనే ఉన్నాడు. అవును, ఎంఎస్ రాజు గారు బాగా కనెక్ట్. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అవును, రాయపరాజు గారి దగ్గర నుంచి. అందుకని ఇది విని ఇట్లా అన్నాడు. అక్కడ బహుశా అతను వచ్చేటప్పటికి ఏంటి సార్ ఇట్లా నన్ను పచ్చి బూతులు తిట్టాడు ఆడు అనేటప్పటికి రాజుగారికి బీపీ వస్తుంది కదా, వెంటనే వీడున్నాడు పక్కన. ఎప్పుడైనా భరణి అలా ప్రవర్తించడం చూసారా? మెల్లిగా వచ్చాక చూడండి ఏమిటో అని. అంటే అట్లా కాటే పాముని అలా, అది మనకు తెలియదు కదా. ఎప్పుడో చేసిన ఉపకారం కానీ ఒక సత్కారం కానీ ఎలా ఉపయోగపడింది చూడు. అతన్ని సాఫ్ట్ చేసాడు. నేను మామూలుగా వెళ్ళాక నేను అతన్ని సారీ చెప్పాను. నేను ఐఎమ్ సో సారీ, నేను ఎప్పుడు ఇట్లా ఇలా మాట్లాడను, దాని ఆకలి వేస్తోంది, 2 కంచంలో పెట్టింది అన్నాను, మన్నించు అన్నాను. అతను కూడా చూసా. ఇది దీన్ని ఎంత చిన్న విషయమైనా స్లిప్ ఆఫ్ టంగ్స్ ఎలాగా వేషం పోవడమే కాకుండా అనవసరమైన చెడ్డ పేరు మిగిలి ఉండేది. అది అంచేత అది అతను నన్నేమి ఇంటరాక్ట్ తర్వాత రాజుగారితో తర్వాత చాలా సరదాగా ఉండేవాడు ఆయన. ఎప్పుడు నేను సెట్లోకి ఎంటర్ అయినప్పుడు రాజ మాట్లాడిన ఇలా ఉబ్బేవాడు ఆయన. మంచి రిలేషన్. అట్లాగా అది స్వయంకృత అపరాధం అంటే ఇది అది అంటే ఇది స్వయంకృత అపరాధం కింద రాదు బాబాయ్. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో నేను వీటిని కూడా చిన్న ఎందుకంటే 40 ఏళ్ల కెరీర్లో ఒక రోజు కూడా నేను రేటుగా లేదు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.